వెల్కమ్ టు డక్కన్ టీవీ. మైక్ అండ్ వోకల్స్ విత్ రంగి సైదులు షోకు స్వాగతం. జానపదాలంటే తెలంగాణ రాష్ట్రంలో పాడిన వారు లేరు. ఆ పల్లె నుంచి పట్టణానికి వచ్చి జానపదాలను తన గొంతులో వినిపిస్తున్నటువంటి జానపద కోకిల మనతో పాటు ఉన్నారు. జానపదమే నా ప్రాణపదము, పల్లెలల్లో ఉన్నదే పాడినాను నిజము, కల్పితాలు కానే కాదు లేనిదేది రాయలేదు అంటూ మరి తన గొంతులోంచి అనేక పాటలను తెలంగాణ సమాజానికి అందిస్తున్నటువంటి ఆ యొక్క గాయని సుధారాణి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం, వారిని ఇంటర్వ్యూ తీసుకుందాం. అమ్మా నమస్తే. అడగగానే మా ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా నీకు. ఈ ఛానల్ అంతా కూడా అనేక మంది జానపద సింగర్స్, కవులు, కళాకారులు, రచయితలు వాళ్ళందరినీ కూడా ఒక సమాజానికి అందించాలి, ఈ వాళ్ళను చూపించాలనే తపనతోటి ఛానల్ పనిచేస్తుంది. మీరు చాలా దూరం నుంచి ఇంత దూరం మీకు మరొకసారి అభినందనలు. ఇక్కడ జానపద పాటలు మీరు బాగా పాడతారని నాకు తెలుసు. అయితే మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీకు నచ్చిన బాగా సొసైటీలో అంటే ఈ సమాజంలో మీకు బాగా నచ్చిన మిమ్మల్ని మెచ్చిన పాట ఏదైనా ఉంటే ఒకసారి. అంటే ఇంకా నాకు అన్ని ఇష్టమే సార్. అదే నీకు ఇష్టమైన పాట. పాటమ్మతోటే ప్రాణము నాకు చదువులమ్మరా, పాటమ్మతోటే ప్రాణము నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, పాటమ్మతోటే ప్రాణము నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెగు బంధము నేనురా, ఉన్న 2 ఎకరాలను చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, పాటమ్మతోటే ప్రాణము నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెగు బంధము నేనురా. సూపర్ అమ్మ, సూపర్, చాలా అద్భుతంగా. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా ఒకసారి పరిచయం చేసుకోండి. రంగారెడ్డి డిస్టిక్, కడతాల్ మండలం, ఎక్కువపల్లి గ్రామం. నా పేరు సుధారాణి. సుధారాణి అంటారా, సింగర్ సుధారాణి అంటారా? ఊళ్ళో మామూలుగా సుధారాణి అంటారు కదా సార్. ఊళ్ళో మామూలుగా సుధారాణి అంటారా? మామూలు సుధారాణి అంటే వెళ్తే సింగర్ అంటారు. అదే మామూలు సుధారాణి అంటే పలుకుతారా? అట్లానేం లేదు సార్. సుధారాణి మీ ఇంటి పేరు నేను అనేది. ఈర్లపల్లి సుధారాణి. నేను అడిగేది ఏంటంటే మామూలు సుధారాణి అనగా కదా, ఈర్లపల్లి సుధారాణి గారు. ఈర్లపల్లి సుధారాణి. ఓకే, చదువుకున్నారా? లేదు సార్. ఏం చదవలే. ఎక్కడ చిన్నప్పటి నుంచి ఆడ పెరిగారు? అమ్మ నాన్నకాన్ని. అదే ఏ ఊరు? నరసింపురం, నల్గొండ డిస్టిక్, మరుడం మండలం. అమ్మ వాళ్ళది అక్కడ. అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది నరసింహలగూడమా? నరసింహపురం, నల్గొండ డిస్టిక్. ఓకే, మీ ఇంట్లో పాటలు పాడే వాళ్ళు ఉంటారు? అమ్మ గాని నాన్న గాని? అమ్మకొచ్చు, నాన్నకొచ్చు. నాతో పాటు మా చెల్లెకి వస్తాయి. మా అక్కనే మామూలుగా పాడద్ది. అంటే మీ అమ్మ నాన్న చెల్లె నాయనేమో ఇట్లా ఏమంటారు, భాగవతాలు ఆడతారు కదా, ఓకే, అవి నాయన. అమ్మకు చాలా వచ్చు. అమ్మ తర్వాత నేను. అంటే వాళ్ళు పాడుతుంటే నేర్చుకున్నారా మీరు? ఇంకా అట్లా అమ్మాయి కొన్ని నేర్చుకున్నా, బయట ఏంటన్నా విన్నా గానీ ఇష్టమైన సాంగ్ ఎమ్మటే ఇక మనకు నచ్చిందంటే దాన్ని పాడాలన్నట్టుగా. ఏ వయసులో పాడేది మీరు జనరల్గా? అంటే మామూలుగా పాట అంటే అందరికి ఒకేసారి చిన్నప్పటి నుంచి కొద్దిమంది పాడతారు, కొద్దిమందికి ఒక చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం సార్ నాకు పాటలు అంటే ఇష్టమే. ఎప్పుడు పాడారు మొదటి పాట? అంటే ఇంక నేను ఇక్కడ బయటికి వచ్చి ఏడ వాడలేదు, ఊళ్ళోనే ఇక బతుకమ్మలు వేసుకుంటాము మనం, ఇట్లా చిన్న పిల్లలు ఆడుకున్న అట్లా అనేది మామూలుగా ఇక ఇప్పటిదాకా అట్లనే పాడుకున్నారు. బయటికి వెళ్ళి ఎక్కడ పాడలేను. అవును, బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ దగ్గర బతుకమ్మ కాడ పాడినా కూడా మొట్టమొదటి పాడిన పాట ఏమైనా ఉందా, గుర్తుందా? అంటే ఇంక అన్ని ఏమంటే ఏదనేది పాడుకుంటూనే ఉంటాం కదా, ఇంకా ఊళ్ళో ఎట్లుంటాయి చిన్న చిన్న పాటలు అట్లా. ఆ చిన్న పాట ఏది పాడారు చెప్పరు? అన్నీ ఇట్లా అన్ననవో యాదన్న అని పాడు పాట పాడు, ఏం కాదు.
అన్ననవో యాదన ఎర్రజెండల యాదన అన్ననవో యాదన ఎర్రజెండల యాదన అన్ననవో యాదన ఎర్రజెండల యాదన అన్ననవో యాదన ఎర్రజెండల యాదన పుట్టిందే ఊరురో అన్నరవో యాదన పెరిగిందే ఊరురో అన్నరవో యాదన అన్ననవో యాదన ఎర్రజెండల యాదన అన్ననవో యాదన ఎర్రజెండల యాదన అని ఇట్లా చిన్న చిన్న అన్ని ఇంకా పాడుకుంటాం అన్నట్టు. ఎర్ర జెండా లేదనంటే మీ నాన్న అంటే ఆయన ఇట్లా అన్నలలో పోయి చనిపోయిండు అన్నట్టుగా ఓకే పాడుకుంటారు. ఇంకా అంటే నేనంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నావు, పాడడం ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఏ వయసులో? 10 ఏళ్ళక 12 ఏళ్ళక? ఇంకా నా తెలివి వచ్చిన కాడ నుండి. నీకు తెలివి ఎప్పుడు వచ్చింది? ఐడియా ఉందా? గుర్తుందా? 10 ఏళ్ళు ఉండొచ్చు. 10 ఏళ్ళప్పుడు పాడిన పాటలు ఏమేమి పాడినా అప్పుడు అనేది నేను అడిగేది ఏంటంటే, అమ్మ నువ్వు చిన్నప్పటి నుంచి పాడుతున్నావు కాబట్టి దరిదాపు ఇప్పటికి మీ వయసు వచ్చేసి 30 25 ఎంతో ఉండొచ్చు, 30 ఉంటాయి. సో అంటే దరిదాపు నీకు 10 సంవత్సరాలు అంటే 10 30 అంటే దరిదాపు 20 సంవత్సరాల పాటల మీద రేలా రేలా పాటలు వచ్చేది అవన్నీ రేలా రేలా పాటలు పాడేదా? అంటే ఇంక ఇంటాం కదా ఇక ఇనేది ఇన్న పాట ఒకటి పాడు, రేలా రేలలో ఇన్న పాట. రేలా రేలా అంటే ఇంకా అవి ఎక్కువ శాతం ఇప్పటి వరకు నోటెడ్ లేవు, విన్నాం కానీ ఇట్లా మొత్తం పాడమంటలే నీకు ఇష్టం అంటే మేము మా బతుకు చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడేతో సాలేరు వాళ్ళను దున్నీనానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడేతో సాలేరు వాళ్ళను దున్నీనానయ్యో వాళ్ళ గొడ్లకు ఉలవల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేడేతో సాలేరు వాళ్ళను దున్నీనానయ్యో. అంతేనా? వస్తాయి అని ఇక అన్ని అంటే ఇప్పుడు ఇంకా మామూలుగా ఉన్నాయి కానీ కొత్త కొత్తవి ఉన్నాయి అన్నట్టు, అట్లా కొత్తవి వాడుకోవద్దు అన్నట్టు. కొత్తవి వాడుకోవద్దు ఎందుకు? కొత్తవి మాకు ఇవ్వద్దా? కాపీ కొడుతురు సార్ అట్లా కాపీ కొడుతురు అని ఇంటర్వ్యూలో కొత్తవి వాడవు. మరి పాడకపోతే ఎట్లా తెలుస్తుంది మరి మాకు నీ పాటలు, నీ టాలెంట్, నీ వ్యవహారం, నువ్వు పాడే విధానం? రేపు కొత్తగా నువ్వు పాడుతున్నప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి నువ్వు వేరేనా యూట్యూబ్లో నువ్వు పాడినప్పుడు అరే ఈ పాట ఆ రోజు నేను విన్నాను, ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, ఎవరో ఒక పాట వినాలి కదా, మరి దాచుకుంటేటమ్మా టాలెంట్. టాలెంట్ ఎప్పుడైనా దాచుకోవద్దు. ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ, ఇది పాటలది కాదు, ఇంటర్వ్యూ. సరే మీ ఫ్యామిలీ గురించి వద్దాం. ఇప్పుడు మీ ఫ్యామిలీ దరిదాపు నీకు పాటలు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంటున్నావు, 10 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నావు. పాటలు పాడుతుంటే బయట మగ పోరగాల్లో ఆడపిల్లల్లో ఉండి ఎందుకు పాడుతున్నావు, ఎందుకు అట్లా, ఎందుకు అనవసరంగా తిరుగుతున్నావు అన్న వాళ్ళు లేరా ఎవరు? అంటే నేను నా ఇష్టం కొద్దిగా పాడుకున్నా, బయటికి వెళ్ళి ఎక్కడ వాడలేదు కదా సార్, ఊళ్ళోనే పాడుకునేది అన్న. ఊళ్ళో కూడా అంటారు కదా, ఊళ్ళో కూడా ఇంకా అన్నా కానీ పెద్దగా ఎవరిని పట్టించుకోకపోయేది అనేది అసలు అనర్లే, ఏమనకపోయేది. అంటే ఇంక ఊళ్ళోనే ఆడుతున్నా, బయటికి వెళ్ళి మనం ఏమన్నా పాడితేనే మందురు. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఈ పాటలకు రావడం నా పెళ్ళి అయినాకనే. ఓకే. అంతకుముందు బయటికి ఎక్కడ పాడలేదు. సో బయటికి పెళ్ళి అయినాక వచ్చిర్రు. ఎక్కడ పాడిర్రు మొట్టమొదటి పాటలు? మొట్టమొదటి ఇక్కడ తిరుపతికి వెళ్ళాం. ఎప్పుడు? తిరుపతి ప్రోగ్రామ్ ఉండే. ఏం ప్రోగ్రామ్ అది? అదే కళావేదిక, అక్కడ వెళ్ళాం. ఏం పాడినావు అక్కడ? అమ్మ గురించి పాడినా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము, కమ్మనైనా మా పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమవున, కబురు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున, పొద్దు పొద్దున లేసి నీ నామములు తలసి నిన్ను బోధించిన నీరుడము తీరున అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. ఈ పాట ఓకే.
ఓకే, పెళ్ళి అయింది కదా. మీ అత్తగారు ఊరు ఎవరు అన్నారు? ఎక్కువైపోయింది సార్. ఎక్కువైపల్లి. ఇప్పుడు మీ ఆయనకు పాటలు, మీ ఆయన పేరు యాదయ్య సార్. యాదగిరి. ఏం చేస్తారు సార్? వ్యవసాయమే చేస్తారు సార్. యాదగిరి గారు వ్యవసాయం చేస్తారు. ఉమ్. మరి నువ్వు ఇట్లా పోతుంటే ఎందుకు పోతున్నావు, అవసరమా, ఆయన ఇంటికాడ ఉండు అనడా? అన్నాడు సార్. ఉమ్, అయితే నాకు పాటలు అంటే చాలా ఇష్టం అని ఇంకా అప్పుడు పెళ్లి కాక ముందుగా అనుకున్నా, ఉమ్, ఇంకా వదిలేసిన. ఉమ్, ఇక మనం ఎక్కడ వెళ్ళలేము పాడుకోలేములే అని ఇంతే అని వదిలేసిన. ఉమ్. అంటే అంటే పెళ్లి కాక ముందు పాటలు అంటే పాడాలంటే ఇష్టం ఇష్టం, ఉండే ఇక. కానీ వాళ్ళు అత్తగారు వాళ్ళు ఎందుకు పాటలు ఎందుకు అదేనా అంటే నీకు నువ్వే వదిలేసుకున్నావు. ఇంకా వదిలేసుకున్నా. ఇంకా మనం పాడలేములే, వచ్చినా కానీ ఎన్నో గిట్లే పాడుకుంటాం వదిలేసుకుంటాం అయిపోతుంది అన్న ఉద్దేశంతో వదిలేసిన. ఇట్లా మా ఊళ్ళో అర్నాక్ అని ఉంటుంది. ఇట్లా నేను సాంగ్స్ వస్తాయా కానీ ఇట్లా 2-3 సార్లు పాడితే విన్నది అన్నట్టు ఆమె. బాగా పాడుతున్నావు కదా నువ్వు, ఎందుకుంటున్నావు, పాడుకోవచ్చు కదా ఛానల్ పెట్టుకొని, ఇట్లా నన్ను పాడుకుంటే కొంచెం నువ్వు అంటూ ఒక గుర్తింపు ఉంటుంది అని అంటే, ఏమో సరేలే అని చెప్పేసి వెళ్తా అంటే మా ఆయన నుండి వద్దానన్నాడు. వద్దంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి ఉంది, ఇప్పుడన్నా నేను ఇట్లా ఈ ద్వారా నా జర కొంచెం గుర్తింపు తెచ్చుకుంటా అంటే సరేలే నీ ఇష్టం అని చెప్పేసి ఒప్పించేసి యాదగిరి గారిని ఒప్పించినావు మొత్తానికి. ఒప్పిస్తే మొట్టమొదట పంపించింది విజయవాడకు తిరుపతి వెళ్ళిన. అర్నాక్ మటి 2 సాంగ్ల కోరస్ ఇచ్చిన, ఆ నుండి తిరుపతికి వెళ్ళిన సార్. తిరుపతిలో ఒక పాట పాడినా? ఒకటే ఇచ్చారు అవకాశం. ఓకే, అర్నాక గారు చాలా ధన్యవాదాలు. చాలా చక్కటి కళాకారులను తయారు చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా ఇంకా మంచి కళాకారులను తయారు చేయండి. సుధారానికి మాటలు నేర్పండి కొంచెం, పాటలతో పాటు. మాట్లాడడం చాలా కష్టంగా ఉంది, పాటలతో పాటు మాటలు కూడా నేర్పండి. సరే, అర్ణ గారిని మనం అభినందించుకున్నాం. మరి పెళ్ళి అయినాక పిల్లలు? 3 బిడ్డలు. వావ్, సూపర్. లక్ష్మీదేవులు అందరు. అట్లా అనుకోద్దాం. ఆడపిల్లలు అనేది ఈ సమాజంలో ఒక తక్కువ చూపు, కానీ వాళ్ళు అనుకుంటే సాధించింది ఏం లేదు. అందుకని ఒక కవి అంటాడు, ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి సాధించలేనిది అంటాడు. 3 బిడ్డలే. చదువుతురా? ఏం చదువుతురు? ఒక ఆమె 9th, ఒక ఆమె 7th, ఒక ఆమె 4th. చిన్న పిల్లలే, ఇంకా పెద్దవాళ్ళు కాలేదు. ఓకే, ఇంకా పెళ్ళి ఇంకా రాలేదు. సో ఆయన వ్యవసాయం చేస్తాడు, మీరేం చేస్తారు? మరి నేను కూలి పనికి పోతా సార్. ఏం పని పోతావు? కూలి పనులు ఇంకా చేను నాటేనిక గిట్ల ఇక చిన్నగా వర్క్ నేర్చుకున్నా. అదే ఏం వర్క్? బ్లౌజులు కుడతా. టైలర్ మీరు? సంపాదన బాగానే ఉంది అయితే. మిషన్ కుట్టుకుంటా సార్. మిషన్ కుడతారు. ఎంత వస్తుందమ్మా? ఎంత మనం చేసిన దాన్ని బట్టి. మామూలుగా ఎంత? ఒక 4 జాకెట్లు కుడతావా? లేదు సార్, ఇంట్లో పని చేసుకొని కుడతాం అంతా. ఎన్ని కుడతావు? 2 ఒకటి అంటే ఒకదానికి 400 తీసుకుంటావా? లేదు సార్, మా ఊళ్ళో 150 రూపాయలు ఇస్తారు. 150 రూపాయలు తోటి మీ ఊళ్ళో రోజు 2 కుడతావు? మరి ఏం చేస్తాం సార్. అంటే నువ్వు డబ్బులు ఎక్కువ చెప్తే ఇక్కడ మా ఛానల్లో ఏం తీసుకోలేదు. లేదు సార్, అంతే ఇస్తారు అక్కడ. లేదు, అంతే ఇస్తారు. మా ఊళ్ళో రేట్ ఎక్కువ. అయినా ఒక వృత్తి ఉంది, టైలరింగ్ పని చేస్తారు మీరు? చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు చేలలో పోయినప్పుడు పాటలు పాడతారా మీరు? వాళ్ళ పని చేసుకున్నప్పుడు ఒక పాట పాడండి, ఏదన్నా మంచిది. ఆ చేలు వేసుకుని నాటేసుకుంటూ పాడే పాటలు. కొత్త పాటలు వద్దన్నావు కదా, కొత్త పాటలు కాక కొత్త పాటలు పాడతా సార్. పాడు. నల్లరాజా నల్లరాజా ఎన్నియాలో, నల్లరాజా కొడుకులట ఎన్నియాలో. నల్లరాజా నల్లరాజా ఎన్నియాలో, నల్లరాజా కొడుకుల. నల్లరాజా కొడుకులంట ఎన్నియాలో, నలుగురన్న దమ్ములంట ఎన్నియాలో. నలుగురన్న దమ్ములంట ఎన్నియాలో, మల్లె చెరువు ఎయ్యవైరి ఎన్నియాలో. పొద్దునేసిన మల్లె చెరువు ఎన్నియాలో, మాపునేమో దేగిపాయే ఎన్నియాలో. మాపునేసిన మల్లె చెరువు ఎన్నియాలో, పొద్దున్నే దిగిపాయే ఎన్నియాలో. అరుదోడ్ల ఆవులనిస్తా ఎన్నియాలో, నిలువమ్మ మల్లె చెరువు ఎన్నియాలో. ఒప్పలేను ఎన్నియాలో, ఒప్పలేను నల్లారాజా ఎన్నియాలో.
ఎన్నియాలో ఒప్పలేను ఒప్పాలేను ఎన్నియాలో ఒప్పలేను నల్లారాజా ఎన్నియాలో సెల్లేను సెంతమనిస్తా ఎన్నియాలో నిలువమ్మ మల్లె చెరువు ఎన్నియాలో ఒప్పినాను ఒప్పినాను ఎన్నియాలో ఒప్పినాను నల్లారాజా ఎన్నియాలో మడల నెత్తి కోసుకో సెల్లేలమ్మ ఎన్నియాలో నెత్తుళ్ళు ఓసుకోరా ఎన్నియాలో ఎనడులేని నెత్తులన్న ఎన్నియాలో ఈనాడే గలిగేనన్న ఎన్నియాలో మన ఇంటి బులచువమ్మ ఎన్నియాలో నైవేద్యం మిట్టల చెల్ల ఎన్నియాలో అవి ఇవి గుడానమ్మ ఎన్నియాలో తాటల్లా పెట్టుకోరా ఎన్నియాలో బింద తీసుకో సెల్లేలమ్మ ఎన్నియాలో బిందల్లు తీసుకోరా ఎన్నియాలో మీగాళ్ళ మట్టి వచ్చే ఎన్నియాలో బిందమునుగా దన్నగారు ఎన్నియాలో మోక ఆసుంట బొరాసెల్ల ఎన్నియాలో వాగ్యాన నేనే ఉన్నా ఎన్నియాలో మోకాళ్ళ మట్టి వచ్చే ఎన్నియాలో బిందమునుగా దన్నగారు ఎన్నియాలో ఆసుంటూ బొరాసెల్ల ఎన్నియాలో వాగ్యాన నేనే ఉన్నా ఎన్నియాలో నడువుల్ల మట్టి వచ్చే ఎన్నియాలో బిందమునుగా దన్నగారు ఎన్నియాలో ఆసుంట బొరాసెల్ల ఎన్నియాలో వాగ్యాన నేనే ఉన్నా ఎన్నియాలో ఏదల్లా మట్టి వచ్చే ఎన్నియాలో బిందమునుగా దన్నగారు ఎన్నియాలో ఆసుంట బొరాసెల్ల ఎన్నియాలో వాగ్యాన నేనే ఉన్నా ఎన్నియాలో పైన పోయే పక్షులారా ఎన్నియాలో ఆడపిల్ల గతి గింతే చూడు ఎన్నియాలో పైన పోయే పక్షులారా ఎన్నియాలో ఆడపిల్ల గతి గింతే చూడు ఎన్నియాలో అంటే ఎన్నియాల అని ఏం చెప్తుర్రు? అంటే ఇప్పుడు ఆమె నారం పెట్టనీకి తీసుకుపోయారు కదా సార్. నారం అంటే ఆ కట్ట నిలుస్తలేదు కదా, నారం అంటే ఒక నాటేయడానికి. దేవత దేవత ఉండి ఆరం అనేది అడుగుతుంది అన్నట్టు. అంటే ఒక ఏదన్నా అడుగుతుంది ఒక జంతువును అట్లా అని ఒక మనిషిని చెల్లెని అడిగిందంట. అయితే చెల్లె నాన్న ఎట్లా తీసుకోయి ఇయ్యాల ఆరం అనేది అట్లా బిందిచ్చి ఇక అసుటవు అంటే ఇంకా దేవత అనేది ఆ బిందె కూడా మునుగనిస్తలేదు అన్నట్టు. అట్లా ఇంకా అసుట పోయి తీసుకుంది అన్నట్టు ఆ ఆరం తీసి.
ఆహారం తీసుకుందా, ఏమని తీసుకుందా, బిందని తీసుకుందా? ఆమెనే చచ్చిపోయింది కాదు, ఆమె చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయింది. అందు గురించే అంటుంది ఆడపిల్ల గతి గింతే చూడు. ఏనాటికైనా ఆడపిల్లల్ని అందరూ ఆహారం తీసుకుంటారు, దేవతే కాదు కానీ ఎవడైనా. ఇంక అన్నలు కూడా మా చెల్లె అని ఆలోచించకుండా కూడా ఒప్పుకొని వచ్చిర్రు. అంటే ఆ చెల్లె ఈ బాధ అంతా చెప్తుందా? ఆ చెల్లె చాలా అద్భుతం, చాలా బాగుంది పాట నిజంగా కూడా. నీ గొంతు కూడా చాలా బాగుంది. అంటే పల్లె గొంతులు ఎట్లా ఉంటాయో, పల్లెలలో పాడుకునే వాళ్ళ పాటలు ఏదో తెచ్చుకొని పెట్టుకునేంత గొంతులే. అంటే కొద్దిమంది పాట పాడమంటే గొంతు తెచ్చుకొని పెట్టుకుంటారు అని, గొంతు తెచ్చుకొని పెట్టుకుంటారు. నీకు అట్లేం లేదు. స్వయం నువ్వు మాట ఎట్లా మాట్లాడుతున్నావు, పాట కూడా అంతే అద్భుతంగా పాడుతున్నావు. సరే, ఇంకా మరి ఇప్పుడు కళా వేదిక పోయి పాడిన తర్వాత ఇంకా ఏ వేదికల మీద పాడిర్రు మీరు? ఇంకా ఎక్కడెక్కడ? ఇంకా ఇక్కడ మన కలవకుర్తి పోయినా. కలవకుర్తిలో దేని? గద్దరన్న దానిక ఏం పాట పాడినా? అక్కడ ఏం అవకాశాలు ఉన్నా? వచ్చా గద్దరన్న పాటలు ఏమన్నా వచ్చా? గద్దరన్న ఏం రావు. అంటే ఇట్లా 2-3 చరణాలు వచ్చాను. 2-3 చరణాలే పాడు, మొత్తం పాడితే చాలా పొడుగుంది. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రది ఈ జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రది ఈ జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రది ఈ జెండె నీయలో, ఓ పేదల పాలిట నీయలో మన పెన్నిది ఈ జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రది ఈ జెండె నీయలో, ఓ అన్నాలన్నాలే నీయలో మన ఎన్నెల కోనాలే నీయలో, అన్నాలన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో, ఎన్నాలన్నాలే నీయలో మన వెన్నెల కోనాలే నీయలో, అన్నాలన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో, ఎన్నెల కోనాలే నీయలో మన ఎలుగు రవ్వాలే నీయలో, ఎన్నెల కోనాలే నీయలో మన వెలుగు రవ్వాలే నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రది ఈ జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. చాలా బాగుంది, చాలా బాగుంది. పోతావమ్మా అట్లా ఉద్యమాల పాటలకు పోతావా? ఎర్రజెండా పాటలకు అట్లా పోయి? కానీ ఇంకా ఎందుకంటే ఎప్పుడెప్పుడు మనం కంటిన్యూ చేస్తుంటేనేమో అంత నోటెడ్ ఉంటాయి కదా, అట్లానే ఇంకా విన్నామంటే ఒకసారి విన్నానంటే ఇంకా దాన్ని వదిలేసేది లేదు. అట్లానే పాట ఒక్కసారి అంటే కథ ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రోజు పాడాలనిపించింది కదా, మళ్ళీ నెక్స్ట్ పాడాలంటే పాడతాం. కానీ ఇంకా ఎంత పెద్దగా అడగరు కదా ఇక్కడ ఇంటర్వ్యూలకు పోయిన ఇలాంటివి అట్లా అని చెప్పేసి. అయితే మీ భర్త పొమ్మన్నాడు, పాటలు పాడుతాను పొమ్మన్నాడు. అంటే భర్త ఒక్కడే కాదు కదా ఇంట్లో, ఇప్పుడు అత్త ఉంటది, మామ ఉంటాడు, మరి వీళ్ళు ఏమనేది? అత్త మామ ఏం లేరు. ఇప్పుడు ఇంటికాడ అమ్మ నాన్న కూడా మరి ఫుల్ సపోర్ట్. ఎంత పెళ్ళైనా కూడా పోయి అన్నారా? పొమ్మన్నారా? ఇష్టం అమ్మ నాన్న. అంటే వాళ్ళకి కూడా పాటలు పాడతారు కాబట్టి. అవును, అమ్మ పాట పాడతా అన్నది, అమ్మ పాటలు పాడతా అని చెప్పారు మీరు. మరి అమ్మ పాటలు ఒక్కడు కూడా పాడలే జరా? అమ్మ నేర్పిన పాటలు. కంచుట్ల పాలు విండి కలికుండ మీద పెట్టి, కంచుట్ల పాలు విండి కలికుండ మీద పెట్టి, చోకొట్టి పాలు దాపయో నా బంగారు భాష, ఓ కుంచి పాలు దాపయో నా బంగారు భాష, పుట మీద పూల కోడి కట మీద కర్రె కోడి, పుట మీద పూల కోడి కట మీద కర్రె కోడి, అరటాకులు తికెవాడమో నా బంగారు భాష, అరటాకులు తికెవాడమో నా బంగారు భాష, మునిగోడి కోత వంట 3 నెలలకొస్తవంట, మునిగోడి కోత వంట 3 నెలలకొస్తవంట, నాకు ముక్కు పుల్లదేవయో నా బంగారు భాష, నాకు ముక్కు పుల్లదేవయో నా బంగారు భాష, పట్నము పోతవంట 10 నెలలకొస్తవంట, పట్నము పోతవంట 10 నెలలకొస్తవంట, నాకు పట్టగల్సులు దేవయో నా బంగారు భాష, నాకు పట్టగల్సులు దేవయో నా బంగారు భాష, అంటరంటరాని అనుమాన పాడవోకు, అంటరంటరాని అనుమాన పాడవోకు, నీ దేశలు నంతైతదే నా చినాలి రత్న, నీ రాతలు నంతైతదే నా చినాలి రత్న. ఇది అమ్మ నేర్పిన పాట. మరి అయ్య నేర్పిన పాట ఉందా? అయ్యా నేర్పిన పాటలు లేవు సార్. ఒకడు కూడా నేర్పలేదా? నాన్న భాగవతం పాడతారా? నువ్వు పాడతావా?
మీ నాన్న భాగవతాలు వేస్తారు కదా, ఒక పద్యం పాట ఏమి వినలేదా నాన్న పాడుతుంటే? విన్నా కానీ అంత పట్టించుకో అంత పట్టించుకోవాలి అవి, ఎందుకంటే మనకు ఆ రాగాలు అదంతా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి పట్టించుకోలేదు. అమ్మ నేర్పిన పాటలు పెళ్లి కాకముందు అమ్మ నేర్పింది కదా పాటలు, పెళ్ళైనాక నేర్పిందా మళ్ళీ? ఎప్పుడైనా ఇంకా పాడుతూనే ఉంటుంది. అట్లా పాడుతున్నావు కానీ పెళ్ళైనాక ఏమైనా కొత్త పాటలు నేర్పిందా నీకు మీ ఆయనతో? ఏం పేరండి? యాదయ్య. యాదయ్య గారితో పెళ్ళైనాక బిడ్డరా నేను పాటలు నేర్పుతా మళ్ళీ అక్కడక్కడ పాడొద్దు అని నేర్పిందా అమ్మ ఎప్పుడు? ఇంకేం నేర్పలే. ఇంక ఇప్పుడు ఇట్లే పాట నన్న యూట్యూబ్ ఛానల్లో అయినా పెట్టుకుంటాం అంటే చెప్తుంది ఇక, కానీ నేను అంత అడగలే. ఇక అడగలే అంటే పెళ్లి కాకముందే నేర్పిన పాటలు ఉన్నాయి నీకు? ఇంకేం పాటలు నేర్పింది? మస్తుగా ఉన్నాయి ఇంకా నేర్పేటివి, అంటే ఇంకా కొత్త పాటలే ఉన్నాయి. ఒక్క కొత్త పాట పాడరాదు, నేను ఎవరికి ఇయ్యను కానీ, నేను ఎవరికి ఇయ్యను వాళ్ళకి. రెండోది అట్లా తీసుకుంటే వాళ్ళ మీద మనం కేసు వేయచ్చు. అర్థమవుతుందా నీకు నేను చెప్పి? అంటే ఇట్లా పోయినాయి సార్. నేను చెప్పేది అర్థమవుతుందా? మనం ఒకసారి పాడిన పాటను వేరే వాడు ఎవరైనా తీసుకుంటే నా పాట అని మనం కేసు వేసుకుని మనకాడ అవసరమైతే ఎంత అంటే అంత గుంజుకోవచ్చు. కానీ జానపదానికి అవకాశం లేదు. జానపదం అనేది నువ్వు పాడినా ఇంకొకరు పాడినా జానపదమే, నువ్వు రాసింది కాదు. కొత్త పాట నువ్వు అనుకుంటున్నావు, అది వింటే కొత్త పాట పాత పాట నేను చెప్తాను. నీ వరకు కొత్తది అనుకుంటున్నావు కదా. ఒక్కసారి 4 పాటలు ఉన్నాయన్నా కదా, 4 ఏం పాడకు, ఒక్కటి పాడు, అది కొత్తదో పాడదాం మేము చెప్తాం. ఇప్పుడు మొన్న అక్కడ ఏమంటారు ఆట పాటలు కూడా వాడినాం సార్. పాడినావా? సరే ఆట పాటల్లో పాడినా నేను మళ్ళీ అడుగుతా. ఆట పాటలు పాడినాయి కాకుండా ఇప్పుడు కొత్త పాట అన్నావు, అది పాడు. నడుము సన్నన తొడలు పలుసన జాల నడుకదానా, నడుము సన్నన తొడలు పలుసన జాల నడుకదానా, తానెడుమ సేతుది రైపుల గాజు బలేగుంది బాల, తానెడుమ సేతుది రైపుల గాజు బలేగుంది బాల, ఒకటి అంటది మొగల పడుతుంది వస్తాది మడుగు, ఒకటి అంటది మొగల పడుతుంది వస్తాది మడుగు, వని చూసిన కన్లే దగ్గున మండ ఏమిస్తాడడుగు, వని చూసిన కన్లే దగ్గున మండ ఏమిస్తాడడుగు, ఈడికి 12 ఆమడుంటది మదారాల కుంట, ఈడికి 12 ఆమడుంటది మదారాల కుంట, ఆ కుంట లోపల జరుగుతున్నది శనివారం సంత, ఆ కుంట లోపల జరుగుతున్నది శనివారం సంత. చాలా బాగుంది, అవలకి అందుకనే సార్ నిజంగా మంచిగా ఉంది, చాలా బాగుంది. బాగా పాడు, మీ ఛానల్లో పాడుకో. అయితే మ్యూజిక్ కూడా మంచిగా చేయించుకో, మంచి పాట. ఓకే సరే, ఇదంతా ఒక భాగం. మీ ఇళ్ళల్లో ఫంక్షన్లు జరుగుతాయి, పెళ్లి ఫంక్షను, తర్వాత మ్యాచ్ డే ఫంక్షను, ఇంకా ఏమంటారు తొట్టెల పండుగలు ఇవన్నీ జరుగుతాయి. తొట్టెల అంటే ఏమంటారు 21 రోజు ఆ రోజు పిల్లగాన్ని ఉయ్యాల లేస్తారు కదా, ఇప్పుడు ఆ సమయంలో ఏమైనా పాటలు పాడేదా? మీకేమన్నా వచ్చా? జో 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 నందా జో పాలాకుందా, జో 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 నందా జో పాలాకుందా, రారా పరుమానంద రామ గోవింద, రారా పరుమానంద, ఉడుగు జట్టుకు ఉయ్యాలాగట్టి, ఉడుగు జట్టుకు ఉయ్యాలాగట్టి, ఊగవని మీ అమ్మ ఊరు తిరిగొచ్చు, జో 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 నందా జో పాలాకుందా, జో 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 నంద, పల్లెరు గాయల్లా పరుపుల్లు వరిసి, పల్లెరు గాయల్లా పరుపుల్లు వరిసి, పండవని మీ అమ్మ పల్లె తిరిగొచ్చు, జో 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 నంద జో పాలాకుందా. ఇట్లా వాడతాను సరే. ఇట్లా ఇంకో రకం ఏమైనా ఉన్నాయా? అంటే ఈ పాటలేనా? జోల పాటలు ఇంకా ఏమన్నా? ఇంకా వేరే సరే, నలుగు పెట్టేటప్పుడు పాటలు వచ్చా నీకు? పనతి సీతమ్మను తెచ్చి పసతి గుర్రాలను తెచ్చి, పనతి సీతమ్మను తెచ్చి పసతి గుర్రాలను తెచ్చి, ఘనంగా పెళ్ళాడితివయ్యో తెరల్లో ఊరేగితివయ్యా, ఘనంగా పెళ్ళాడితివయ్యో తెరల్లో ఊరేగితివయ్యా, నలాటి సీతమ్మను తెచ్చి నలాటి గుర్రాలను తెచ్చి, నలాటి సీతమ్మను తెచ్చి నలాటి గుర్రాలను తెచ్చి, ఘనంగా పెళ్ళాడితివయ్యో తెరల్లో ఊరేగితివయ్యా, ఘనంగా పెళ్ళాడితివయ్యో తెరల్లో ఊరేగితివయ్యా. కోరస్ పాడతాం బాగుంది చాలా. అంటే నలుగు పెట్టే క్రమంలో పిల్లగాని కానీ పిల్లగాని పాడే పాట. కృష్ణాని పాదములకు పసుపుల వారం పిరి, కృష్ణాని పాదములకు పసుపుల వారం పిరి, నలుగు పెట్టే దాసులార నందకుమార, నందకుమార రమణి చదురా, నందకుమార
నిజంగా కూడా ఏ పెళ్లి తంతు అయినా ఏ కార్యమైనా కూడా పాట లేనిది ఆ తంతు ముందుకు సాగదు. ప్రతి పనిలో పాట ఉంటుంది. తెలంగాణలో ప్రతి పనిలో పాట ఉంటుంది. అమ్మనని గన్నావా అమ్ముకున్నావా, అమ్మనని గన్నావా అమ్ముకున్నావా, అమ్మగారి సారెళ్ళు పోసుకున్నావా, అమ్మగారి సారెళ్ళు పోసుకున్నావా. కిలుకని బాలానిస్తున్నానదినా, కిలుకని బాలానిస్తున్నానదినా, అందంగా పానులు చెప్పుకోవమ్మా, అందంగా పానులు చెప్పుకోవమ్మా. ఇల్లు అలకని బాలానిస్తున్నానదినా, ఇల్లు అలకని బాలానిస్తున్నానదినా, ఇగురంగా పానులు చెప్పుకోవమ్మా, ఇగురంగా పానులు చెప్పుకోవమ్మా. కోపాన నీ కొడుకు కొట్టొస్తాడు దినా, కోపాన నీ కొడుకు కొట్టొస్తాడు దినా, కొంగుల్ల సాటుకు దాసుకోవమ్మా, కొంగుల్ల సాటుకు దాసుకోవమ్మా. ఏ కాశీ ఎన్నాడే నన్ను గన్న తల్లి, ఏ కాశీ ఎన్నాడే నన్ను గన్న తల్లి, ఎక్కుదు నీ కడప ఎండి మెట్టెలతో, ఎక్కుదు నీ కడప ఎండి మెట్టెలతో. పున్నమ్ము ఎన్నాడే నన్ను గన్న తల్లి, పున్నమ్ము ఎన్నాడే నన్ను గన్న తల్లి, పూదిత్తు నీ కడప పుట్ట మల్లెలతో, పూదిత్తు నీ కడప పుక్క మల్లెలతో. పున్నమ్ము ఎన్నాడే నన్ను గన్న తల్లి, పున్నమ్ము ఎన్నాడే నన్ను గన్న తల్లి, పూదిత్తు నీ కడప పుక్క మల్లెలతో, పూదిత్తు నీ కడప పుక్క మల్లెలతో. మోగల్లగన్నావా మొత్తుకున్నావా, మోగల్లగన్నావా మొత్తుకున్నావా, మొదుగుల్ల రేగాడి గుత్తగున్నావా, మొదుగుల్ల రేగాడి గుత్తగున్నావా. అంటే ఎవరు పాడతారు ఇది? బిడ్డ బిడ్డ ఎవరితో ఆ బిడ్డనేమో ఇట్లా తల్లి లాస్ట్ కన్నది, ఇట్లా మొగలను కన్నామని తల్లి చెప్తుంది అన్నట్టు. చిన్నపిల్లను పెళ్లి చేసి ఇచ్చింది అంటే ఏమంటారు, రేపురాళ్ళు ఉంటదిగా, ఆమెకి చెప్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు అలా తల్లి ఇప్పుడు ఎవరైతే ఇంటికి పంపిస్తుందో ఆ అమ్మకు చెప్తుంది, నా బిడ్డ ఇంటికి వస్తుంది, ఏ తెలియని పిల్లలు నీకు ఇస్తున్నా నేను పనులు. ఏ తల్లికైనా అన్ని తెలిసినా పిల్లలు చిన్న పిల్లలే అనిపిస్తారులే, వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినా తల్లికి బిడ్డే. సో అట్లా ఆ తల్లి ఆ ఎదురుగా ఇంకో తల్లికి చెప్తుంది, నా బిడ్డ చిన్నపిల్ల జర మంచిగా చూసుకోరు అని చెప్తుంది. చివర్లో ఏదో అన్నారు అయితే తల్లి ఇప్పుడు ఈమెను ఇచ్చి ఈమెను పెళ్లి చేసి పంపించిందిగా, మళ్ళీ బిడ్డ అంటుంది అన్నట్టు. మోగొల్లగా అన్నావు మొత్తుకుంటున్నావా, మోదుగుల్ల రేగడి గుత్తగా అన్నావా, దాని లాస్ట్ ఇంకొక చరణం ఉంటది కానీ వాళ్ళ మొగోళ్ళ అంటే మొగోళ్ళని ఊరుగన్నారు తల్లి మొగోళ్ళని అన్నదిగా. అంటే ఈ రోజులకు కొడుకులు చూస్తలేరు కదా, అంటే కొడుకులు చూస్తలేరు బిడ్డ చూస్తుంది అన్నట్ట. కొడుకులు చూడక తల్లి అనేది ఇట్లా ఏమంటారు మొత్తుకుంది చూస్తలేరు ఓకే చెప్తుంది. కానీ చాలా బాగుంది, అద్భుతమైన పాట నిజంగా. ప్రతి ఆడబిడ్డలు ఏదో ఒక చోట ఎప్పుడో ఒక చోట అప్పగింతలప్పుడు పాడే పాట అనేది, ఆడపిల్లల్ని అప్పగించి ఉన్నప్పుడు వాళ్ళు పాడుతుంటారు అనమాట. చాలా బాగుంది. అంటే ఇంతమంది నేను మధ్యలో ఆపిన, తెలంగాణలో ఏ కార్యం జరిగినా ఏది జరిగినా కూడా పాట తోటే ఈ కార్యాలు జరుగుతాయి అనేది మనకు తెలుసు. ఈవెన్ ఏదన్నా చావు భజన అన్న చావుల కాడ కూడా ఈ రోజుల్లో సాయంత్రం చనిపోతే ఇక తెల్లందాకా భజన చేస్తారు, ఆయన గొప్ప చెప్తారు, ఆయన చేసిన విషయాలు చెప్తారు, అది చెప్తారు ఇది చెప్తారు. తర్వాత మళ్ళీ 10 రోజులకు మళ్ళా కొద్దిమంది పాటగాళ్ళని తీసుకొచ్చి పాటలు పాడిస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. నేనేమంటున్నానంటే ఈ రోజుల్లో అంత
పాటకు అంత శక్తి ఉంది. సో అంత శక్తి ఉన్నప్పుడు నువ్వు మరి అక్కడ లోకల్లో కానీ అంటే మీ ఇంటి దగ్గర, అవ్వగారింటి దగ్గర, అమ్మగారింటి దగ్గర, అత్తగారింటి దగ్గర అయ్యో ఈరోజు సుధారాన్ని రాలేదు, ఈ పెళ్ళికి రాలేదు, ఈ ఫంక్షన్ రాలేదు అనుకున్న రోజులు ఉన్నాయి ఎవరన్నా ఫస్ట్ పాటలు పాడు కదా అని? పోతా మా ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే కదా సార్. పాడతావా అడిగినాక? పాడతా సార్. బాగా పాడతావా? ఏమంటారు పాడిన తర్వాత? అంటే జనరల్ గా సుధకు వస్తాయి పాడమని ఇట్లా అంటారా? అప్పుడు నువ్వు వెంటనే పాడతావా, కాసేపు ఆగుతావా? పాడతావా అబ్బాయి ఎందుకు అట్లా ఊకే ఇబ్బంది పెడుతున్నావు? ఇంకేమో ఇంకుంటాయి కదా సార్. పాడతావా? ఎమ్మటే పాడతావా? ఎమ్మటే అంటే ఇంకా కొంచెం మనకు ఓరన్న వస్తాయేమో పాడతారేమో అన్న వచ్చినా కూడా మనం ఆగుతాం. ఆగి ఇంక వేరే వాళ్ళు ఎవరైనా పాడతారేమో చూసి వాళ్ళు ఎవ్వరు పాడకపోతే మీరు పాడతారు. ఓకే ఓకే సూపర్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నువ్వు డీడీ ఛానల్లో కూడా పాడినా అన్నావు. హైదరాబాద్ కేంద్రంగా దూరదర్శన్లో జరుగుతున్నటువంటి దూరదర్శన్ యాదగిరి ఛానల్లో జరుగుతున్నటువంటి ఆటా పాటల్లో కూడా సుధారాణి చాలా చక్కగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ క్వార్టర్స్ ఫైనల్స్ దాకా వచ్చింది. ఆ క్వార్టర్స్ ఫైనల్స్లో పాడిన పాటలను ఒకసారి సుధారాణి గురించి మనం విందాం. సుధారాణి, ఇంతకుముందు చాలా పాటలు పాడుకుంటూ వచ్చినాం. నువ్వు దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ఆ క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చినావు. ఆ క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చినప్పుడు దరిదాపు నువ్వు 8 పాటలు 6 పాటలు పాడుంటావు. కాబట్టి అందులో నువ్వు క్వార్టర్ ఫైనల్ దాకా రావడానికి అయినటువంటి కొన్ని పాటలు మన కోసం, మన డక్కన్ ప్రేక్షకుల కోసం. ఒక్క నిమిషం, నేను దూరదర్శన్ రావడానికి కారణం ఏంది? ఎవరు పిలిపించారు నిన్నలా? దూరదర్శన్ రావడానికి కారణము అర్ణక్కకు యశ్పాల్ సార్ తెలుసు. మళ్ళీ అర్ణక్కే దీనికి కూడా కారణం. అర్ణక్క సల్లగునా? అర్ణక్కకు యశ్పాల్ సార్ తెలుసు. యశ్పాల్ సార్ తర్వాత మళ్ళా వెంకట్రావు సార్ పరిచయం అయ్యిండు. ఆ సార్ ద్వారా వచ్చారు. అంటే అర్ణక్కకి యశ్పాల్ సార్ తెలుసు, యశ్పాల్ సార్కి వెంకట్రావు తెలుసు, వెంకట్రావు సార్ తెలుసు. మళ్ళీ అర్ణక్క వెంకట్రావు ద్వారా అర్ణక్క ద్వారా నువ్వు డీడీ ఛానల్కి వచ్చినావు. అంటే నీకు పాటలు నేర్పిన వాళ్ళు ఒక అమ్మ తప్ప ఇంకెవ్వరు లేరా? ఇక ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ చెప్పిందని అమ్మ పాటలే పాడుతున్నాను, వీళ్ళేనా ఇంకెవరన్నా? అక్క, చెల్లె, తమ్ముడు, ఇంకా తెలిసిన చుట్టాలు పక్కలు ఎవ్వరు లేరు? మా చెల్లె నేను వాడుకుంటాను సార్. మీ చెల్లె నువ్వు పాడుకుంటా? మా చెల్లెకి కూడా వస్తాయి. మీ చెల్లెకి కూడా పాటలు వస్తాయి? మీ చెల్లెని కూడా ఒకసారి పంపించాలి అయితే. సరే ఓకే, నువ్వు దూరదర్శన్లో పాడిన పాటలు నీకు మంచిగా అనిపించినాయి, అద్భుతంగా అనిపించినాయి ఒక రెండు పాటలు. ఆరా పెళ్ళి పార పెళ్ళి దొరో రాజన్న, పార పెళ్ళి కంచలోని దొరో రాజన్న. హార పెళ్ళి పార పెళ్ళి దొరో రాజన్న, పార పెళ్ళి కంచలోని దొరో రాజన్న. హార పెళ్ళి పార పెళ్ళి దొరో రాజన్న, పార పెళ్ళి కంచలోని దొరో రాజన్న. పార పెళ్ళి కంచలోని దొరో రాజన్న, లేత మా వీడి కొమ్మ కింద దొరో రాజన్న. లేత మావిడి కొమ్మ కింద దొరో రాజన్న, పచ్చ జీరా పచ్చ రైక దొరో రాజన్న. పచ్చ జీరా పచ్చ రైక దొరో రాజన్న, తెస్తానా నీ బాసలాడి దొరో రాజన్న. తెస్తానా నీ బాసలాడి దొరో రాజన్న, తేకపోతీవి రాకపోతీరో రాజన్న. పెళ్ళి పార పెళ్ళి దొరో రాజన్న, పార పెళ్ళి కంచలోని దొరో రాజన్న. నా పార పెళ్ళి కంచలోని దొరో రాజన్న, లేత మా వీడి కొమ్మ కింద దొరో రాజన్న. ఇది ఒక పాట. ఇంకొక పాట డీడీలో వాడింది కాకుండా వేరేది వాడినా నీ ఇష్టం. అమ్మ మా కళాశాలక మందుని విలమైతే, నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే. అమ్మ మా కళాశాలక మందుని విలమైతే, నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే. కడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే, ఆ గులాబీలతో వెంటబడుతూ కాకతాయిలొచ్చే. నా మనసు నీకు ఇచ్చానని ఒకడు, మనసు ఇమ్మని అంటాడొకడు.
మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు. నా తోడ పుట్టిన అన్నలాంటి వయసున్న కుర్రవాళ్ళే నన్ను తల తీరుగా ఆట బొమ్మల వేలమాడుతారే. అమ్మా మా కళాశాల కామందుని విలమైతే నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమాయే. ఈ ఆడపిల్లగా అద్భుతం అద్భుతం అమ్మ. అయితే ఇక్కడ మీరు పాడే జానపదాలతో పాటు సామాజిక గీతాలు కూడా చాలా అద్భుతంగా పాడుతారు. అంటే ఇవన్నీ మీరు అంటే సామాజిక గీతాలు అంటే ఇంతకుముందు మీరు పాడినాయి పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, అదొక సామాజిక గీతమే. అంటే నాకు ప్రాణం పాటతోనే, దాంతో నేను చదువుకున్నా, మా చదువుతోటి నాకు ఇట్లా అయింది, చివరికి అంబేద్కర్ చూపిన బాట అనేది ఆ పాటలో వస్తుంది. తర్వాత ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఒక పాట పాడినావు, ఇప్పుడు కళాశాల పాట, ఇంకో మధ్యలో ఒక పాట పాడినావు. అంటే ఇవన్నీ కూడా సామాజిక చైతన్యవంతమైన గీతాలు. ఎర్రజెండా గురించి పాడినావు. అంటే మనం ఉన్న ప్రాంతం కూడా అటువంటి వాటికి ప్రభావితం అయి ఉంటేనే మనకు ఆ పాటలు వస్తాయి. లేకపోతే అంత మంచి పాటలు రావు. నాన్న కానీ అమ్మ కానీ, లేదా మనకన్నా ముందున్న తరాలు తాతలు కానీ. మా మేనమామలకు కూడా అవే పాటలు. మీ మేనమామలు అట్లా అటువంటి వాళ్ళందరూ ఆ యొక్క అటు సంఘాలలో చేయడం, ఎర్రజెండా సంఘాలలో చేయడం, పని చేయడం. ఎర్రజెండాల సంఘాలలో పని చేయడం అంటే వాళ్ళేదో ఆస్తుల కోసమో పాస్తుల కోసమో కాదు, ఆ ఉన్న సమాజాన్ని మార్చాలి. రేపు అంటే నేను మిమ్మల్ని మీకు చెప్పేది ఏంటంటే, రేపు ఇన్ని పాటలు పాడుతురు కదా, ఒక మహిళగా, ఒక మహిళా గాయనిమణిగా, ఒక మహిళా గాయకురాలుగా ఈ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నీ పాటల వల్ల గుర్తింపట నీ ఇష్టం. అంటే ఇప్పుడు నీ లెక్క ఇంకా చాలామంది మహిళలు ఉండరు పాడుతోళ్ళు, కానీ బయటికి రావట్లేరు. సో అట్లా బయటికి రావాలంటే నువ్వు ఇచ్చే సలహాలు ఏంటి? నాలాగా వాళ్ళు పాడుకోవాలి, రావాలన్న తపన సార్. ఖచ్చితంగా రావాలి, వాళ్ళు రావాలి, ఖచ్చితంగా రావాలి. అందరం బాగుంటేనే బాగుంటుంది. అందరు రావాలి, అందరు బాగుంటేనే బాగుంటుంది. ఓకే, చాలా మంచి పాటలు పాడినావు అమ్మ, చాలా చక్కటి పాటలు పాడినావు. ఇంకేమైనా నీకు నచ్చిన మెచ్చిన పాటలు ఉన్నాయా? పాడగలుగుతావా? అలిపిరి వస్తుందంటున్నావు ప్రతిదానికి. చివరి పాట, మంచి పాట, చివరి మంచి పాట, లాస్ట్ పాట, ఎండింగ్ చేద్దాం. మళ్ళీ అయ్యో నేను ఈ పాట పాడలేదు, ఇది పాడితే బాగుండు కాదని బయటికి పోయి ఫీల్ కావద్దు. అందుకని ఇక్కడే పాడండి. చివరి పాట మంచి పాట, అంటే జనాలకు సుధారాణి బాగా పాడిందని మన ఇంటర్వ్యూ చూస్తే అనుకోవాలి. అట్లా ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ జిల్లాలోన, ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన. మీసం మొలిసిన కొడుకుల చూసి ఆశలెన్నో పెట్టుకుంటే, మీసం మొలిసిన కొడుకుల చూసి ఆశలెన్నో పెట్టుకుంటే, మీసం మొలిసిన కొడుకుల చూసి ఆశలెన్నో పెట్టుకుంటే, మీసం మెలిసిన కొడుకుల చూసి ఆశలెన్నో పెట్టుకుంటే, కన్నందుకు కంటి రెప్పల కాటుకైనా మోయకుండా, కన్నందుకు కన్నీరెప్పల కాటుకైనా మొయ్యకుండా, కన్నందుకు కంటి రెప్పల కాటికైనా మోయకుండా, కన్నందుకు కటి రెప్పల కన్నీకైనా మోయకుండా, గుండె కోత మిగిలిపాయే తెలంగాణ పల్లెలోన, గుండె కోత మిగిలిపాయే తెలంగాణ పల్లెలోన, గుండె కోత మిగిలిపాయే తెలంగాణ పల్లెలోన, గుండె కోత మిగిలిపాయే తెలంగాణ పల్లెలోన. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన, ఎట్లా బతుకుడు ఎలా బతుకులు తెలంగాణ పల్లెలోన. సాలని బతుకులాయే తెలంగాణ పల్లెలోన, సాలని బతుకులాయే తెలంగాణ పల్లెలోన. మంచి పాట అమ్మ. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొద్దిమంది బతుకులు అట్లనే ఉన్నాయి. వాటిని అన్నింటినీ మార్చాలని మీరు మేము అందరం కలిసి కొట్లాడదాం. చాలా చక్కటి పాటలు పాడినా అమ్మ. చాలా దూరం నుంచి వ్యయ ప్రయాసాలకు ఊర్చి ఇంత దూరం వచ్చి డక్కన్ టీవీలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం, మీ పాటలన్నింటినీ కూడా ఈ సమాజానికి అందించాలనే తపనతో మీరు వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు సార్. చూశారు కదా, ఇటువంటి గాయకులు చాలా చోట్ల మనకు అగుపిస్తుంటారు, కానీ వాళ్ళకి వేదికలు దొరకటం లేదు, వాళ్ళు పాడడానికి కూడా వేదికలు దొరకలేదు. అటువంటి వేదికను డక్కన్ టీవీ కల్పిస్తుంది. తప్పకుండా మీరు కూడా ఇటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సుధారాణి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపు. ధన్యవాదాలు.